హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అన్ని సబ్జెక్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ స్కీమ్స్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, బయాలజీ, ఫిజిక్స్, అప్డేటెడ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో ఉంచబడ్డాయి. కేవలం 99 రూపాయలకే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ కోర్సెస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ దానికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ని కూడా మన యాప్లో మీకు ఉంచడం జరిగింది. సో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో. ఓకే, నెక్స్ట్ చూస్తే ఫైండ్ ద లాస్ట్ 2 digits ఆఫ్ 13 power 440. 13 power 440. 13 power 440. రైట్. సో దీనికంటే ముందు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఎక్స్ స్క్వేర్లో ఉందండి, ఎక్స్ స్క్వేర్లో ఉంది. 50 minus x 50 minus x whole square, 50 plus x whole square, 100 minus x whole square, 100 plus x whole square, 150 minus x whole square, 150 plus x whole square ఇలా ఉందండి. సో ఇవన్నీ వాల్యూస్ యొక్క చివరి 2 నెంబర్లు సమానమేనండి. ఇవన్నిటి వాల్యూస్ యొక్క చివరి 2 నెంబర్లు సమానమే. అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ 11 తీసుకున్నానండి. 11 50 minus 11 అంటే 39, 50 plus 11 అంటే 61. సో 100 minus 11 అంటే 89, 100 plus 11 అంటే 111. సో ఇప్పుడు ఈ నెంబర్లు అన్నీ చూడండి ఈ ఫార్మాట్లో ఉన్నాయండి, ఈ ఫార్మాట్లో ఉన్నాయి. వీటి యొక్క స్క్వేర్స్ చివర్లో వచ్చే 2 అంకెలు అనేది సమానంగా ఉంటుంది. చివర్లో వచ్చే 2 అంకెలని సమానంగా ఉంటుంది. అంటే 11 స్క్వేర్ యొక్క చివరి 2 సంఖ్యలు ఏంటండి? 11 స్క్వేర్ యొక్క లాస్ట్లో వచ్చే చివరి 2 సంఖ్యలు ఎంత? 21. అంటే 11 స్క్వేర్ 21 కాబట్టి 39 స్క్వేర్లో లాస్ట్లో వచ్చే 2 నెంబర్లు ఏముంటాయి? 21 ఉంటుంది. 61లో వచ్చే లాస్ట్ 2 నెంబర్లు ఏముంటాయి? 21 ఉంటుంది. 89లో వచ్చే లాస్ట్ 2 నెంబర్లు ఏముంటాయి? 21 ఉంటుంది. సో 111లో వచ్చే లాస్ట్ 2 నెంబర్లు ఏముంటాయి అంటే 21 ఉంటుంది. సో ఇది ఫార్మాట్ అండి. ఇది మీకు అర్థమైతే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అది ఎలా ఉండాలి? సో ఎక్స్ స్క్వేర్ 50 minus x whole square, 50 plus x whole square, 100 minus x whole square, 100 plus x whole square అలా ఏ విధంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇంకోటి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, 14 ఉందండి. 14 సో 36, 64, 86. ఇప్పుడు చూడండి ఇవన్నీ సేమ్ ఫార్మాట్లో ఉన్నాయా లేవా? 14 50 minus 14 ఎంత? 36. 50 plus 14 ఎంత? 64. 100 minus 14 ఎంత? 86. మరి ఈ ప్రతి దాని యొక్క చివరి 2 సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? 14 స్క్వేర్ అంటే 196. 14 స్క్వేర్ ఎంత? 196. 196 అంటే లాస్ట్లో ఉండే చివరి 2 సంఖ్యలు ఎంత? 96. 196లో చివరిలో ఉండే లాస్ట్ 2 సంఖ్యలు ఏంటి? 96. అంటే 196 తీసుకోండి. సో ఇప్పుడు 14 స్క్వేర్లో ఉండే లాస్ట్ చివరి సంఖ్యలు ఎంత? 2 సంఖ్యలు ఎంత? 96. 36 స్క్వేర్లో ఉండే లాస్ట్ చివరి 2 సంఖ్యలు ఎంత? 96. 64 స్క్వేర్లో ఉండే లాస్ట్ చివరి 2 సంఖ్యలు ఎంత? 96. 86 స్క్వేర్లో ఉండే లాస్ట్ 2 సంఖ్యలు ఎంత? 96. సో ఈ లాజిక్ మీకు అర్థమైతే ఇప్పుడు మనం చెప్పబోయే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 13 ఇచ్చారుగా, 13 చూద్దాం. 13 సో 37, 63, 87. చూడండి ఇవన్నీ సేమ్ ఫార్మాట్లో ఉన్నాయా? 13 50 minus 13 37, 50 plus 13 63, 100 minus 13 87, 100 plus 13 113. సో మీకు ఏది ఇచ్చినా సరే మరి చివరి 2 సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? 13 స్క్వేర్ ఎంత అండి? 13 స్క్వేర్ అంటే మనకి 169 అంటే లాస్ట్ చివరి 2 సంఖ్యలు ఏంటండి? 69. కాబట్టి 13 స్క్వేర్లో ఉండే లాస్ట్ చివరి 2 సంఖ్యలు ఎంత? 69. 37 స్క్వేర్లో ఉండే చివరి 2 సంఖ్యలు ఎంత? 69. 63 స్క్వేర్లో ఉండే లాస్ట్ 2 సంఖ్యలు ఎంత? 69. 87 స్క్వేర్లో ఉండే లాస్ట్ 2 సంఖ్యలు ఎంత? 69. 113 స్క్వేర్లో ఉండే లాస్ట్ 2 సంఖ్యలు ఎంత? 69. ఇదండి ఫార్మాట్. సో
సో ఇది మీకు అర్థమైతే చాలా ఈజీగా ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం మనం ఫస్ట్, రైట్. సో మనకేమి ఇచ్చాడు, 13 power 440 ఇచ్చాడండి, 13 power 440 ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని 440 పవర్ 440 ఉంది కాబట్టి మనం మినిమైజ్ చేద్దాం, దాన్ని చిన్నగా మినిమైజ్ చేద్దాం. ఎలా చేద్దాం, దీన్ని 13 స్క్వేర్ రాసుకుందాం, 13 స్క్వేర్ పవర్ 220. ఓకే, 2 into 220 ఎంత, 440. మరి 13 స్క్వేర్ అంటే మనకి లాస్ట్లో వచ్చే చివరి రెండు సంఖ్యలు ఎంత మనం కనుక్కోమన్నది, చివరి రెండు అంకెలే కనుక్కోమన్నాడు. చివరి రెండు అంకెలు ఎంత, 69 పవర్ 220, 69 పవర్ 220. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, 69 పవర్ 220 ఏమని రాస్తా, 69 స్క్వేర్ పవర్ 110గా రాస్తాను. మరి చూడండి 69 స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 19, 69, 50 + 19 69 రెండు ఈక్వలే కదా. మరి 19 స్క్వేర్ ఎంత అండి, 19 స్క్వేర్ ఎంత, 361 అంటే చివర్లో వచ్చే సంఖ్యలు ఏంటి, చివర్లో వచ్చే రెండు సంఖ్యలు ఏంటి, 61. సో 61 పవర్ 110. ఇప్పుడు మంచిగా గమనించండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, 1 వచ్చింది. 1 వస్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా, రైట్. మరి సో మనకి యూనిట్ ప్లేస్లో 1 ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, సో 10th ప్లేస్లో ఉన్న నెంబర్ని సో పవర్లో ఉన్న లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 6 into 0 0. సో అంటే మనకి చివరి రెండు అంకెలు ఏంటంటే ఇక్కడ చివరి రెండు అంకెలు ఏమొస్తాయి, మనకి 01 వస్తుంది. ఏమొస్తుంది, 01 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 13 power 106. 13 power 106. మరి చూడండి 13 power 106ని ఏమని రాసుకోవచ్చు, 13 స్క్వేర్ పవర్ 53 అని రాసేసుకోవచ్చు, రైట్. ఏ పవర్ m పవర్ n ఈజ్ ఈక్వల్ ఏ పవర్ mn. ఓకే, 2 into 53 ఎంత, 106. మరి 13 స్క్వేర్ అంటే మన లాస్ట్లో వచ్చే రెండు నెంబర్లు ఎంత అండి, 69 అని తెలుసు. మరి 69 పవర్ 53. మరి దీన్ని ఏ విధంగా రాసుకుందాం, 69 పవర్ 53 అంటే 69 అంటే 19 కదండి. 19 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, అంటే 69 స్క్వేర్ రాసుకోండి. 69 స్క్వేర్ 53 అంటే బేస్ సంఖ్య అండి. బేస్ సంఖ్య అంటే 2తోని కంప్లీట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 53 ఏ విధంగా రాసుకోవచ్చు, 2 into 26 + 1గా రాసుకోవచ్చు, అవునా కదా. 2 into 26 52 + 1 53. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 69 స్క్వేర్ పవర్ 26 into 69 పవర్ 1. మరి 69 స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటండి, 19 స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత, 61. 19 స్క్వేర్ అంటే 361 కదండి. 361 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత, 61. సార్ 19 తీసుకున్నారు సార్, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, 19 తీసుకున్నారు సార్ అంటే చెప్పాను కదా 50 కంటే ఎంత ఎక్కువగా ఉంది, 19 ఎక్కువగా ఉంది. సో x స్క్వేర్ 50 + x స్క్వేర్ అన్నీ మనకు సేమ్ అవుతాయి కదా, రైట్. సో 61 పవర్ 26 into 69, రైట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మరి 61లో మనకి 1 ఉంది కదండి. 1 ఉంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో యూనిట్ డిజిట్లో 1 ఉంటుంది. సో నెక్స్ట్ మన 10th ప్లేస్లో 6 ఉందండి. 6 into పవర్లో లాస్ట్ ఉన్న డిజిట్ని మల్టిప్లై చేయండి. 6 into 6 6 are 36. 36లో లాస్ట్లో ఏముంది, 6 ఉంది, మళ్ళీ 61 అవుతుంది. 61 into 69. మరి 61 into 69లో లాస్ట్లో వచ్చే 2 డిజిట్స్ ఏంటి చూద్దాం. 61 into 69 చూడండి, 9 1s are 9, 9 6s are 54, 6 1s are 6. సో 9 6 + 4 0 10. సో మనకు కావాల్సిన లాస్ట్ 2 డిజిట్స్ అండి కాబట్టి 09 వస్తుంది. ఏమొస్తుంది మనకి, 09. సో ఏమొస్తుందని మనకి 09 వస్తుంది. కాబట్టి లాస్ట్లో ఉన్న చివరి రెండు అంకెలు ఎంత అంటే 09 అండి. చూడండి ఎంత సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సో ఎప్పుడు చూసినా సరే ఒక నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్స్కి క్వశ్చన్స్ అనేది సో డిఫరెంట్గా అడుగుతున్నాడు, అంటే లెవెల్ పెరుగుతుంది. ఇంతకుముందు యూనిట్ డిజిట్ అడిగేవాడు, కానీ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మిమ్మల్ని అడిగేది లాస్ట్ చివరి రెండు సంఖ్యలు అడుగుతాడు. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మార్క్ అనేది పోకుండా ఉంటుందండి. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్,